పరధ్యానం. దేంట్లో ఎక్కువ ఉంటాం మనం? దేంట్లో ఎక్కువ ఉండాలి? దేంట్లో ఎక్కువ ఉంటున్నాం? ఒప్పుకుంటున్నారా? వాస్తవాలు అప్పుడప్పుడు నిజాలు మనకు ఒప్పుకోవాలి. సో పరధ్యానం, పర అంటే వేరే వాటి మీద ధ్యానం. పర అంటే పరులు అంటాం కదా, పర అంటే వేరే వాటి మీద ధ్యానం. ఇంకొక మీనింగ్ ఏంటంటే పర అనేది అనవసరం. ఓకే, పర అంటే అనవసరం. అనవసరమైన వాటి మీద ధ్యానం పెడితే అది పరధ్యానం. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు. రోడ్డు మీద వెళ్తుంటాం, చాలా మంది మనం కూడా చేస్తుంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మొబైల్ చూసుకుంటూ వెళ్తాం. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాడే అవుతాడులే, వాళ్ళే అవుతారులే అని ధీమా. అంటే కొంచెమైనా తగిలితే మనం అరవచ్చు కదా, ఏమైంది నీ ధ్యానం అని చెప్పి. సో మన పరధ్యానాన్ని మనం వేరే వాళ్ళ మీద నెట్టేస్తాం. సో పర అంటే వేరే, పర అంటే అనవసరం. సో ఎప్పుడైతే మనం ఎరుకతో జీవించడం మొదలు పెడతామో అప్పుడు పరధ్యానం పోయి ఏమొస్తుంది? ధ్యానం వస్తుంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేసేది మాత్రమేనా? కళ్ళు తెరుచుకున్నాక కూడా దాన్ని పరధ్యానం కాకుండా ధ్యానంగా మార్చుకునే శక్తి మనకుందా? ఉంది. మనం దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? ఆ శక్తిని ఎంతవరకు మనము పర అంటే అనవసరమైన దాని మీద దృష్టి పెడుతున్నాము, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాము, అనవసరమైన ఆలోచనలు చేస్తున్నాము, అనవసరమైన దానిపైన దృష్టి పెడుతున్నాము. అనవసరం. ఇక్కడ మనం వింటున్నాం, బాగుంది, ఒప్పుకుంటున్నాం, వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచి జరిగిన తర్వాత మనం ధ్యానంలోనే ఉంటున్నామా, పరధ్యానంలోనే ఉంటున్నామా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం కదా, ఇంటికి వెళ్తాం కదా, అటు ఇటు తిరుగుతాం కదా, మనం ధ్యానంలో తిరుగుతున్నామా, పరధ్యానంలో తిరుగుతున్నామా? మరి ఎంతవరకు మన ధ్యానంని మనం పెట్టుకోవాలి పరధ్యానంలో లేకుండా? చెప్పండి. సో ఎప్పుడైతే మీరు పరధ్యానంలో వెళ్తున్నాను మీకు అనిపిస్తుందో అప్పుడప్పుడు వెంటనే మళ్ళీ మీరు శ్వాసని గమనిస్తూ ఉండండి. అప్పుడు మీరు ఈ మూమెంట్లోకి వచ్చేస్తారు. అప్పుడు మీరు అనవసరమైన దాన్ని వదిలేసి అవసరమైన దాన్ని పట్టుకుంటారు. వెంటనే మీ శ్వాస మీదకి వచ్చేసేయండి. అది ధ్యానం అంటే. వెంటనే మళ్ళీ మీ శ్వాస మీద గమనించండి, శ్వాసని గమనించండి. ఓకే, ఇప్పుడు నేను పీల్చుకుంటున్నాను, వదులుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఏం చేయాలి, నేను ఎక్కడ అనవసరమైన దాని మీదకి వెళ్తున్నాను. ఒక్కసారి మీకు ప్రాక్టీస్ చేసుకోండి. అది లేదు వెళ్తున్నానంటే వెంటనే పట్టేసుకోండి మిమ్మల్ని మీరు. ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. అలా వెళ్తుంటే వెళ్ళిపోతూ ఉండకండి. ఏం చేయాలి? వెంటనే పట్టేసుకొని మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ఒక చిన్న పిల్లోడు ఇక్కడి నుంచి దాటుకుంటూ వెళ్తూ ఉంటే అలా పోతుంటే ఏం చేస్తారు మీరు? వెంటనే పట్టేసుకుంటారు. లేకపోతే ఏమవుతుంది? పడిపోతారు. సో అలా మనము ఆ పడిపోవడం అనేది అలవాటు చేయకుండా వెంటనే మనని మనం పట్టేసుకోవాలి. పట్టేసుకుని మనని మనం మాస్టర్ చేసుకునే విధంగా మనని మనం తయారు చేసుకుంటుంటే సరిపోతుంది. సో ధ్యానం నుంచి పరధ్యానంకి వెళ్దామా, పరధ్యానం నుంచి ధ్యానంకి వద్దామా? మరి ఏం చేద్దాం? దానికి శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసను ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో అప్పుడు ఈ మూమెంట్లోకి, ఈ క్షణంలోకి నువ్వు వచ్చేస్తావు. ఆ క్షణంలోకి వచ్చినప్పుడు అప్పుడు నీకు ఎరుకలో వస్తావు. ఆ ఎరుకలో వచ్చినప్పుడు ఏది అవసరమో, ఏది మాట్లాడాలో, ఏది ఆలోచించాలో, నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో నువ్వు నీకు రిటర్న్ అవుతావు. నువ్వు నీలోకి వాపస్ వస్తావు. అప్పుడు పరధ్యానం అంతం అవుతుంది. ఇది ఒక చిన్న ప్రాక్టీస్, మీరు దయచేసి చేయండి. శ్వాస అనేది ఓన్లీ ధ్యానంలోనే కాదు, బయటికి వచ్చిన తర్వాత మీ శ్వాస మీకు చాలా 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 సహకరిస్తుంది. మళ్ళీ మీ శ్వాస మీదకి వచ్చేసేయండి. ఓకే, ఇవాళ బుద్ధ పౌర్ణిమ కదా, అవునా? బుద్ధ పౌర్ణిమ మన పత్రిజీకి చాలా 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 ఇష్టం. బుద్ధుడు అంటే చాలా ఇష్టం. బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానం అంటే చాలా ఇష్టం.
ఇవాళ ఒక చిన్న బుద్ధుడి స్టోరీ విందామా? మీకోసం తీసుకొచ్చాను నేను. ఓకే, అంగుళిమాల విన్నారా స్టోరీ? అంగుళిమాల అంటే ఎవరు? ఆయనకి ఒక మాల ఉండేది. ఆ మాల అంటే పూలతో చేసిన మాల కాదు, వేళ్లతో చేసిన మాల. అంటే ఆయన ఎవరెవరైతే చంపాడో వాళ్ళందరి వేలు కట్ చేసి తను మాలగా వేసుకునేవాడు అనమాట. తను యాక్చువల్గా చిన్నప్పుడు తన పేరు అహింసక. ఏంటిది? అహింసక. కానీ తనకు జరిగిన పరిణామాల వల్ల, తను చాలా మోసపోవడం వల్ల తను వైలెంట్గా తయారయ్యి అందరినీ చంపడం మొదలుపెట్టి ఆ చంపిన వాళ్ళ వేళ్ళని తీసుకుని గార్లెండ్గా తీసుకుని అదొక ప్రౌడ్గా వెళ్ళేవాడు అనమాట. సో 999 మందిని చంపేసి ఆ 999 వేళ్ళని వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆయన టార్గెట్ ఏంటి? 1000 కంప్లీట్ చేయాలి అని. 1000 కంప్లీట్ చేయాలి. సో 1000 కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఊరు వాసులన్నీ, లేకపోతే ఫారెస్ట్లలో ఉండే వాళ్ళందరూ పారిపోయే వాళ్ళు అనమాట, నేను 1000 మనిషిని కావద్దు అని చెప్పి. సో బుద్ధుడు, మన హీరో ఉన్నాడు కదా, ఓకే. సో బుద్ధుడు అదే వైపు, ఆ అంగుళిమాల ఇటు నుంచి వస్తున్నాడు, అటువైపు వెళ్తున్నాడు అనమాట. ఒక గ్రామ సభ్యుడు వచ్చి, స్వామీజీ అక్కడికి వెళ్ళకండి, అక్కడ అంగుళిమాలే వస్తున్నాడు, 1000 మనిషి కోసం వెయిట్ చేస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని చంపేసి మీ వేలు కూడా వేసుకుని హాయిగా తిరుగుతాడని. ఏం పర్వాలేదని చెప్పేసి వెళ్తూ ఉంటాడు అనమాట. ఓకే, వెళ్తుంటూ అంగుళిమాలకి కనిపిస్తాడు మన బుద్ధ భగవానుడు. కనిపించి, ఆహా, మన 1000 మనిషి దొరికాడు, నా టార్గెట్ దొరికాడు అని చెప్పేసి పడిపోతుంటాడు అనమాట. పడిపోతుంటూ తను నడుస్తూ ఉంటాడు మెల్లగా, శాంతంగా. బుద్ధుడు ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా. సో అలా ప్రశాంతంగా వెళ్తుంటాడు అనమాట. ఈ అంగుళిమాల పరిగెత్తుతుంటాడు. అసలు పరిగెత్తుతున్నా కానీ తన దాకా వెళ్ళలేకపోతున్నాడు. తనేమో ప్రశాంతంగా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంగుళిమాల పరిగెత్తుతున్నాడు, అక్కడే ఉన్న చోటే పరిగెత్తుతున్నాడు అనమాట. అంటే వెళ్ళలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. పరిగెత్తి అలసిపోయి తను ఇంకా, స్వామి నువ్వు ఆగు స్వామి, ఎక్కడ పారిపోతున్నాడు? నేను ఎక్కడ పారిపోవట్లే, నేను ఆగడం కాదు, నువ్వు ఆగాలి ఫస్ట్ అన్నాడు. నేను ఆగడం ఏంటి, నేను పరిగెత్తుతున్నాను కదా, నువ్వే ఆగట్లేదు, నేను దాకా రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటాడు. అయితే ఫస్ట్ నువ్వు ఆగాలి, నేను ఎప్పుడు ఆగిపోయాను, నువ్వు ఆగాలి ఇప్పుడు అన్నాడు. ఏం ఆగాలి నేను? నా 1000 మనిషి నువ్వు, నేను చంపి నేను నా ప్రతిష్టను పెంచుకోవాలా అంటాడు. సో నేను అన్ని జీవాలని హింసించడం మానేశాను, నువ్వు కూడా మానేయి అంటాడు. సో ఆ ఒక్క సెంటెన్స్ తనలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ని, చిన్నప్పుడు తనకి ప్రతి ఒక్క జీవి పట్ల ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉండేవి. అందుకే ఆయన పేరు అహింసక అని చిన్నప్పుడు ఉండేది, అహింసక. ఓకే, అదంతా గుర్తుకొచ్చింది ఆ ఒక్క వాక్యం వల్ల. సో మెల్లిగా మారిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. స్వామీజీ నాకు రియలైజ్ అయింది, నేను ఏం చేశానో, నా మీద నాకు అసహ్యం వేస్తోంది, ఇదంతా తీసిపడేశాడు, కత్తి తీసిపడేశాడు, ఆ మాలని తీసిపడేశాడు. స్వామీజీ నన్ను మీ స్టూడెంట్గా యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాడు. నాకు తెలిసింది ఇప్పుడు, నన్ను మీ శరణంలోకి తీసుకుంటారా అని అడిగాడు. రా అన్నాడు. మనం ఏం చేస్తాం? పో అంటాం. అది బుద్ధుడికి మనకి తేడా. ఓకే, తెలుసుకుని రియలైజ్ అయ్యి వస్తుంటే మనం ఏం చేస్తాం? హిస్టరీ అంతా గుర్తుపెట్టుకుని నో అనేస్తాం. కానీ బుద్ధుడు అంగుళిమాలలో కూడా బుద్ధుడిని చూసి గుర్తించి రా అన్నాడు. సో అందరూ కూడా, పత్రిజీ కూడా ప్రతి ఒక్క మనిషిలో ఒక బుద్ధుడిని చూశాడు కాబట్టి రా అన్నాడు.
సో అప్పుడు అంగుళమాల తన మొనాస్ట్రీలో జాయిన్ అయిపోయి బుద్ధుడి ప్రబోధాలన్నీ నేర్చుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడప్పుడు భిక్షాటన చేయాలి కదా బుద్ధిస్టులు. సో వాళ్ళ ఆ గ్రూప్ అంతా కలిసి ఒక్కొక్కసారి భిక్షాటనకి వెళ్ళేవారు అనమాట. వెళ్ళేటప్పుడు చాలా మందిని చంపారు, 1000 మంది 999 మందిని చంపాడు కదా. వాళ్ళందరూ గుర్తుపడతారు కదా. గుర్తుపట్టి ఏం చేశారంటే రాళ్ళని తీసి పట 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 వేసి బాగా రక్తం చిందేలాగా కొట్టేవారంట. వచ్చి మళ్ళీ ఆ రక్తం చిందుతూ అలా దెబ్బలు తినుకుంటూ మళ్ళీ మొనాస్ట్రీకి వచ్చేసేవాడు బుద్ధుడి దగ్గరికి. బుద్ధుడు ఏమన్నాడు తెలుసా? భరించు. నువ్వు ఏదైతే ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నావో, జన్మల కొద్దీ విస్తీర్ణమయ్యే నీ కర్మని ఒకేసారి నువ్వు తీసేస్తున్నావు. భరించు. వాళ్ళు కొడుతున్నారా? భరించు. నువ్వు ఏదైతే వింటనం నాటావో అది పండుతోంది కాబట్టి భరించు. ధ్యానం చేస్తూ భరించు అన్నారు బుద్ధుడు. సో అప్పుడు ఆయనకే అర్థమైందన్నమాట అంగుళిమాలకి, ఎస్ నేను భరించాలి, తప్పదు. సో దీని మూల మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అవునా కదా? ఏమేమి నేర్చుకోవచ్చండి? మనం ఏదైతే కష్టాలు పడుతున్నామో, ఏదైతే మనకి అన్యాయం అనిపిస్తుందో, మనతోటి జరిగేది ఏదైతే అన్యాయం అనిపిస్తుందో అది మనం వేసిన విత్తనం పండైతోంది. ఓకే, బాగుందా స్టోరీ, అంగుళిమాల స్టోరీ? సో ఏదైనా కానీ మనకి ధైర్యంతో నడవాలి. మనకు సత్యం తెలిసినప్పుడు మన ధైర్యంతో నడవాలి. నడిచినప్పుడు మన ధైర్యాన్ని చూసి అందరికీ ధైర్యం వస్తుంది, ఆధ్యాత్మికత అనేది వస్తుంది, ధ్యానం అనేది మనకి ఇంకా ఇంకా చేరవేస్తాం. ఓకే, ఏది కూడా చేంజ్ కూడా మనకి తరతరాలు అక్కర్లే చేంజ్ రావడానికి, ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి. ఒక సెంటెన్స్ చాలు, ఒక వాక్యం ఆయనను మార్చేసింది అంగుళమాలని. అంత భయంకరమైన క్రూరమైన ఒక మనిషిని ఒక సెంటెన్స్ మార్చేసింది. ఆ సెంటెన్స్ మీ ద్వారా ఎంతో మందికి చేరాలి. మీ నోట్లోంచి వచ్చే ఒక్క వాక్యము ఎంతో మందిని మార్చే శక్తి ఉంది. ఆ వాక్యాన్ని, ఈ శక్తిని చక్కగా ఉపయోగించుకుంటే మీరు ఎంతో మందిని మార్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి పత్రిజీ ఎప్పుడు వాక్క్షేత్రాన్ని ఎక్కువ ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాక్క్షేత్రం ఎనర్జీ ఉండాలి. మన సౌండ్కి ఎనర్జీ ఉండకూడదు, మన మాటలకి ఎనర్జీ ఉండాలి. మన మాటలకి ఎనర్జీ ఉండాలి, ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఆ వైబ్రేషన్ ఉండాలి. దానికి ఎంతో ధ్యానం చేయాలి, ఎంతో అహింస తత్వంలో జీవించాలి మనం. సో ఇవాళ బుద్ధ పౌర్ణిమ కాబట్టి ఈ స్టోరీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అంగుళిమాల స్టోరీ. సో ధ్యానం మరియు అహింస ఈ రెండు మన తోడు ఉంటే మనం మారుతాము, మన చుట్టుపక్కల వాళ్ళని మార్చిన వాళ్ళం అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. చక్కగా మన వాక్క్షేత్రాన్ని ఈ 3 రోజులు ఏదైతే ఉందో వాక్క్షేత్రాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. అనవసరమైన మాటలు, పరధ్యానంలో ఉండకండి, ధ్యానంలో ఉండండి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా పరధ్యానాలు ఉండకుండా ధ్యానంలో ఉండండి. అనవసరమైన వాటిని చూడకండి, అనవసరమైన వాటిని వినకండి, అనవసరమైనవి మాట్లాడకండి, అనవసరమైనవి చెయ్యకండి. అనవసరం వద్దు, ధ్యానం కావాలి. థ్యాంక్ యూ మేడం. మరి మనందరం ప్రతి ఒక్కరిలో బుద్ధిని చూద్దామంటే క్లాప్ చేయండి. ఎలా ఉంది మెసేజ్? అందరూ క్లాప్ చేయాలి. మరి ఇప్పుడు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, పిఎంసి ట్రస్టీ అండ్ కైలాష్పురి మహేశ్వర పిరమిడ్ ట్రస్టీ నెంబర్ ద్వారకా నివాసిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మరి వారి మెసేజ్ని మనందరం తీసుకుందాం. థ్యాంక్ యూ అండి. మన మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అత్యంత ఇష్టంగా భావించిన ఈరోజు బుద్ధ పౌర్ణమి.
ఈరోజు ఉదయం నుంచి రాత్రి దాకా పౌర్ణమి పూర్తిగా ఉంది. వైశాఖ బుద్ధ పౌర్ణమి. బుద్ధుడు జన్మ తీసుకున్నది వైశాఖ పౌర్ణమి రోజు. దివ్య ప్రకాశాన్ని పొందింది వైశాఖ పౌర్ణమి రోజు. మహాపరినిర్వాణం పొందింది కూడా వైశాఖ పౌర్ణమి రోజు. కనుక ఈ బుద్ధ పౌర్ణమి పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక గొప్ప పండుగ. ఆనాపానసతిని ఈ ప్రపంచమంతా నా తర్వాత ఒక 2500 సంవత్సరాలకు ఒక మహాయోగి వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తారు అని గౌతమ బుద్ధుడు ఆనాడు చెప్పిన ప్రకారం మరి ఈ 21వ శతాబ్దంలో ఒక ధృవతారగా తమ జీవితాన్ని 40 సంవత్సరాల పాటు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనేటువంటి 5 అంశాలతో ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతో దేశాన, నగరాన, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, పట్టణాల్లో, ఆటవిక గుడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన ఇంటింటికి గడప గడపకు ధ్యానం తీసుకొచ్చినారు బ్రహ్మర్షి పత్రిజీ. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈరోజు వారు మహాపరినిర్వాణాన్ని పొంది దాదాపు 4 సంవత్సరాలు కావస్తున్నా వారు ఉన్న రోజు కంటే కూడా అప్పుడు ఒక్కరు పత్రిజీ, ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ. దానికి తార్కాణంగానే ఎన్నో అద్భుతమైనటువంటి ఇటువంటి ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి, ధ్యాన సమావేశాలు జరుగుతున్నాయి, వందల వేల కొద్దీ జూమ్ క్లాసులు జరుగుతున్నాయి, అహింసా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్నో పిరమిడ్ ధ్యాన మందిరాల నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి తగినట్లుగానే వారికి 91 సంవత్సరాల్లో వారి యొక్క ఈ భూమిపైన వారు విస్తృతపరచుకున్నటువంటి పరిధి కోసం ఎప్పుడైతే బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం బివి రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో వెలిసిందో అప్పుడే అనుకున్నారు వారు, నా యొక్క ప్రచార ప్రారంభం పరమాద్భుతంగా క్లిక్ అయింది 91 సంవత్సరాల్లో. ఆ పైన 2003-7 మధ్యన బెంగళూరు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం అయితేనేమి, 2007-11 మధ్యన మహేశ్వర మహాపిరమిడ్ మహాక్షేత్రం అయితేనేమి, 2013 నుంచి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మందిరం అయితేనేమి, ఈ 3 అతిపెద్ద ధ్యాన మందిరాలు ప్రపంచంలోనే ధృవతారాలుగా వెలుగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే మరి డల్లాస్లో, అమెరికా డల్లాస్లో వారు 95 మంది మాస్టర్లు కలిసి 95 ఎకరాల స్థలాన్ని కొని అందులో 45 ఎకరాలకు 180/180 పిరమిడ్ కేటాయించి ఆ 55 మంది 55 ఎకరాల్లో తలా 1 ఎకరాలు ఒక విల్లా నిర్మించుకోవాలని అనుకుని ఈ 26వ సంవత్సరంలో ఆ నిర్మాణాన్ని కూడా మొదలు పెడుతున్నారు. ఇంకా ఈ జగన్నాథ గట్టు అంటే పత్రిజీకి ఎంత ప్రాణమో చెప్పవలసిన అవసరం లేదు. వారు కలలు కన్నారు. నాకు గుర్తుండగా 2018-19 సంవత్సరాల్లో వారు అన్నారు ఒక సందర్భంగా, మారం అంత్యంలో నాకు జగన్నాథ గట్టు నీకు దూరణాలా అన్నారు ఆయన పత్రిజీ. అంటే నిజంగానే ఈ 13 ఎకరాల స్థలం వారు ఉన్నప్పుడే గవర్నమెంట్ కేటాయించి ఉంటే వారి మహాసమాధి కర్తాల్ కైలాసపూర్లో వచ్చిండేది కాదు, ఈ జగన్నాథ గట్టు మీద వచ్చిండేది. అంత ఇష్టం వారికి జగన్నాథ గట్టు అంటే. వారి కళలను వాస్తవం చేయడానికి ఈ ఎవరికి వచ్చిందో ఈ సేవాదళ ఆలోచనలో, మరి పరమేశ్వర రెడ్డి గారికి వచ్చిందో, మరి పాండురంగ శెట్టి గారికి వచ్చిందో, మాధవికి వచ్చిందో, ఎవరికి వచ్చిందో తెలియదు. ఈరోజు ఈ 3 రోజుల ధ్యాన మహాయజ్ఞం అనేది రాబోయే జగన్నాథ గట్టు మీద వచ్చే అతిపెద్ద పిరమిడ్కు అంకురార్పణ. ఇక్కడ నేను పొద్దున్న నా కొడుకు కారులో వస్తూ ఉంటే లోపలికి వస్తుంటే ఎనర్జీ గుప్పమని కొడుతోంది. ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ. భాగ్యం కొద్దీ ఒక 700-800 మంది కూర్చుని ధ్యానం చేసుకోగలిగినటువంటి పెద్ద హాల్ వచ్చింది ఇక్కడ. ఇంత పెద్ద హాల్ మేము కర్తాల్ కైలాసపూర్లో కూడా కట్టుకోలేకపోయాం. ఇక్కడ వచ్చింది హాల్.
ఆ నిర్మాణదాతలకు నిజంగా శతసహస్ర తాష్టాంగ ప్రణామాలు. ఈ స్టేజ్ మీద పొద్దున కూర్చొని ధ్యానం చేస్తుంటే మారం నువ్వు చేయదలుచుకున్న పనిని అనౌన్స్ చేయని పత్రిజీ నాకు సందేశం ఇచ్చారు. యాక్చువల్గా నాకు ఈరోజు 11 నుంచి 12 వరకు నా ప్రవచనం, కానీ నా కుటుంబ వ్యక్తిగత కారణం వల్ల నేను మా వదిన హాస్పిటల్లో ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళవలసి ఉంది కనుక నేను నా ప్రవచనాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాను. చంద్రశేఖర్ గారి ప్లేస్లో వారు 11 నుంచి 12 వరకు ఆత్మీయ మిత్రుడు చంద్రశేఖర్ గారు ఉన్నారు ఇక్కడ, రామోజీ ఫిల్మ్ సిటీకి ఆయన చీఫ్ అడ్వైజర్. మీరు తప్పకుండా వారి సందేశం వినండి. వారు ప్రపంచంలోనే ఒకనొక ప్రముఖమైన వ్యక్తి. డాక్టర్ పరమేశ్వర రెడ్డి వారిని పరిచయం చేశారు నాకు. మాకు మహేశ్వర మహాపిరమిడ్కి ఆయనే చీఫ్ కన్సల్టెంట్. ఓకే, ఈ మహేశ్వర మహాపిరమిడ్కి సాటిగా తయారయ్యేటువంటి ఈ పరమాద్భుతమైన ఈ పిరమిడ్ క్షేత్రంలో ప్రభుత్వ అనుమతి 13 ఎకరాల గురించి వచ్చిన తర్వాత నేను ఒక 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు డబ్బు కట్టే లోపల ఏర్పాటు చేసి ఇస్తాను నేను 10 లక్షల రూపాయలు. ఆ పైన ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు మరొక 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి నేను సమర్పించుకుంటాను. ఆ పైన మళ్ళీ మిగతా నిర్మాణాలు జరిగే సమయంలో మరొక 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి నేను వాగ్దానం చేస్తున్నాను, తప్పకుండా సమర్పించుకుంటాను. ఇది నాకు పత్రిజీ ఇచ్చిన సందేశం. మారం నువ్వు అనౌన్స్ చేయి. ఇక్కడ చాలా డబ్బు గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం ఉంది, డెవలప్మెంట్స్ కట్టవలసిన అవసరం ఉంది. నీ వాక్కు ఒక పవర్ ఉంది. ఎందుకంటే మహేశ్వర మహాపిరమిడ్ని నిర్మించడం వల్ల, ఇప్పుడు ద్వారకా నివాస్ నిర్మించడం వల్ల నువ్వు అనౌన్స్ చేయి. నీ అనౌన్స్ను ప్రేరణగా తీసుకుని ఎంతోమంది అనౌన్స్ చేసి ప్రభుత్వానికి డబ్బు కట్టడం అనే పని అత్యంత అవలీలగా జరుగుతుంది అని పత్రిజీ చెప్పారు. ఇక్కడ ఈ ప్రేరణలు, సందేశాలు, ఎన్నో విషయాలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా పిరమిడ్ సొసైటీలో సందేశాలు, మెసేజెస్ ఉంటున్న విలువ ఏమో మా లాంటి వారందరికీ తెలుసు. ఇప్పుడు జనరేషన్కి ఇంకా బాగా తెలుసు. మాకంటే కూడా చాలా బాగా క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎన్నో కొత్త విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మేమందరం ఓల్డేజ్ అయిపోయాం, ఇప్పుడంతా న్యూ ఏజ్ వచ్చింది. అయితే మా ఓల్డేజ్ అనేది నేను 28వ సంవత్సరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిజీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళల్లో నేను వన్ ఆఫ్ దెమ్. నేను అనుకుంటాను ఒక 100 మంది అత్యంత సన్నిహితంగా ఉన్నారు వారికి, ఆ 100 మందిలో నేను ఒకటిని నాకు విశ్వాసం. అలాగానే వారు చెప్పినా చెప్పకపోయినా ఎన్నో పనులను నేను నా యొక్క సామర్థ్యమో నేను చెప్పను, నా ఆత్మ యొక్క సందేశం వల్ల చేస్తూ పోతూ ఉన్నాను. వాస్తవానికి మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ పిరమిడ్ పూర్తయిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకొని పోతామనుకున్నాను. కానీ మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ గారు నన్ను అక్కడ కట్టేశారు. ఇప్పుడు ఏమైందంటే నేను అక్కడికి బందీ అయిపోయాను. అక్కడ బందీ కాకపోతే ఇక్కడ నేను ఒక చీఫ్ కన్స్ట్రక్షన్ పర్సన్గా ఛార్జ్ తీసుకున్నాను ఈ జగన్నాథ గట్టులో. పత్రికకి జగన్నాథ గట్టు అంటే అంత ఇష్టం. ఓకే, నా తాతలు ఇంకొకరు వస్తారు, లేదంటే కాదు. మీరందరూ కూడా ఇప్పుడు రంగనాథ రెడ్డి గారు ఇక్కడ ఈ 3 రోజులు 3 పూట్ల ఆహారానికి కావాల్సినటువంటి అమౌంట్ అంతా వారు ఇస్తున్నారు. అది కాక ఇంకా ఇక్కడ డబ్బు అవసరం ఉంది. దాదాపు 25-30 లక్షల వీళ్ళకి ఇంకా అప్పులు ఉన్నాయి. ఇవ్వదలుచుకున్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ పర్సులన్నీ ఖాళీ చేసి ఇక్కడ ఇచ్చిపోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ చేయి వేస్తే ఇక్కడ ఏం పేరు వారు పిరమిడ్ పెడుతున్నారో తెలియదు. రాబోయే ఒక మహాపిరమిడ్ పరమాద్భుతంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరి తోడ్పాటు కావాలి. ఇది ఒక్కరి పని కాదు. పత్రిజీ ఉన్నప్పుడు ఆయన కోటీశ్వర్ల వెంట పడలేదు, మల్టీ మిలియనర్ వెంట పడలేదు, డాలర్ల వెంట పడలేదు. ప్రతి ఒక్కరి పార్టిసిపేట్ ఉండాలి పిరమిడ్ సొసైటీలో. నాకు బాగా గుర్తుంది, 2012 పిరమిడ్ ధ్యానయజ్ఞానికి ముందు చిత్తూరు జిల్లాలో సార్ వెంట నేను పర్యటిస్తూ ఉంటే ఆయన ఏమన్నారంటే, 2007 తిరువణామలై ధ్యానయజ్ఞానికి నేను ప్రెసిడెంట్ని, చెన్నై జగదీష్ సెక్రటరీ, కేశవరాజు ట్రెజరర్. అప్పుడు జోల పెట్టాం కొన్ని ఊళ్ళల్లో. సార్ ఏమన్నారంటే, మారం మనకు లక్షలు కోట్లు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇచ్చే 10 రూపాయలు మనకు కావాలి అని చిత్తూరులో ఒక థియేటర్లో ప్రోగ్రాం చేస్తే ఆయన సొంతం జోలు బట్టి ఇచ్చాడు. 10 రూపాయలు కూడా తీసుకున్నాడు ఆయన.
సార్ ఎందుకు సార్ మీరు చెప్తే ఒక కోటీశ్వరుడు వచ్చి ఒక 10 లక్షలు ఇవ్వడాన్ని నేను అడిగితే, ధ్యానంలో కూర్చోబోయా అన్నాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పడు, టూకీగా మాత్రమే చెప్తాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో నాకు వచ్చిన సందేశం ఏంటంటే, నువ్వు 10 రూపాయలు అనుకుంటున్నావు నాయన, ఒక సాధారణమైన వ్యక్తి 10 రూపాయలు ఇచ్చాడంటే అది వారు చెమటోడ్చి సంపాదించిన డబ్బు. అది ఆ 10 రూపాయలతో పాటు నాతో పాటు ఎంతో మంది ఇవ్వాలి అనేటువంటి సంకల్పం వాళ్ళకు ఉంటుంది. ఒక కోటీశ్వరుడికి ఎందుకు ఉంటుంది అదంతా? నా అంత ఎవరు ఇవ్వకూడదు, నాదే పైచేయి కావాలి అనుకుంటాడు వాడు. కానీ ఒక 10 రూపాయలు ఇచ్చిన వాడు 10,000 మంది ఇంకా 10 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటారు అని ఆ ధ్యానంలో అని చెప్పాడు. 2006వ సంవత్సరంలో ఈ కర్నూలుకు సుపరిచితమైన మాస్టర్లు 2 ఉన్నారు. వారు ఒకరు చంద్రశేఖర శర్మ, 2 వైజయ్ శర్మ. వైజయ్ శర్మ లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు. ఆయన చంద్రశేఖర శర్మ గారు 4-5 ఏళ్ళ కింద వెళ్ళిపోయారు. సంఘాలలో వారి మహాసమాధి ఉంది, ప్రతి ఒక్కరూ దర్శించి ఉన్న పుణ్యక్షేత్రం అది. ఆ వైజయ్ శర్మ గారు 2006వ సంవత్సరంలో సొసైటీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ధ్యాన జగత్ ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉండేది. పత్రిక ఎక్కడ ఉందా నేను అక్కడికి వెళ్ళాను. హిమాయత్ నగర్కి వెళ్తే ఇంటికి వెళ్తూ ఉన్నాం భోజనానికి, వారింటికి పత్రిక ఇంటికి. మా ఇంటికి పదా భోంచేద్దాం అన్నారు. పోతుంటే వైజయ్ శర్మ సొసైటీ నుంచి వెళ్ళిపోయారు సార్, కామెంట్ ప్లీజ్ అని అడిగాను నేను. వైజయ్ శర్మ కొన్ని లక్షల మందికి ధ్యానం నేర్పించాడయ్యా. దాదాపు ఇప్పటికీ 15-20 సంవత్సరాల నుంచి పిరమిడ్ సొసైటీలో ఉన్నాడు. ఎన్నో క్లాసులు చేశాడు. ఎందరో ఎన్లైటన్ కావడానికి మార్గదర్శకుడయ్యాడు. నిజంగా ఒక స్టార్ మాస్టర్ పిరమిడ్ పిక్చర్ సొసైటీలో ఆయన. మరి ఆయన ఎందుకు సొసైటీ నుంచి వెళ్ళిపోయాడో నాకు సరైన కారణాలు తెలియవు. ఏదో ఒక చిన్న సొసైటీ పెట్టుకున్నాడని విన్నా. పిచ్చివాడు, నన్ను పిలిచి ఉంటే నేనే రిబ్బన్ కట్ చేసి ఉండేవాడిని అన్నాడు ఆయన. ఇంకా ఏమన్నారంటే, సార్ మనకేమన్నా లోటు ఉందా అని అడిగాను నేను సార్ని. ఫిజికల్గా ఎంత నాకేం లోటు లేదు, నీకేం లోటు లేదు, భూమాత బాధపడుతుంది అన్నాడు ఆయన. ఎవరు? భూమాత బాధపడుతుంది అన్నాడు. భూమాత బాధపడడం ఏంటి? నాకు తెలుసు ఆయన ఎంతకంటే ఎక్కువ క్లారిటీ ఇవ్వడు. చేతులు కట్టుకోవాలి, కాళ్ళు కట్టుకోవాలి, కన్ను కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, ధ్యానం చేయాలి, మెసేజ్ తీసుకోవాలి, అంతే. ఎక్కువ చెప్పాడు ఆయన. నేను ఇంకేమన్నాడంటే ఆయన, మరం నువ్వు కూడా వెళ్ళిపోతావా, వెళ్ళిపో, ఒక కుంపటి పెట్టుకో, నేను వచ్చి రిబ్బన్ కట్ చేస్తానన్నాడు. ఏం మాట్లాడలేదని. భోంచేసిన తర్వాత స్పిరిచువల్ ఇండియాకి పోదాం మనం అన్నాడు. స్పిరిచువల్ ఇండియాకి పోతున్నాను నా కారులో, సారు నేను మా డ్రైవరు. ట్యాంక్ బండ్ దాటుతుంటే, సార్ నేను మీకు చిన్న స్లిప్ రాసిస్తాను, నా మరణానికి ఎవరు కారణం కాదు అని మీకు ఇస్తాను. నేను ఈ ట్యాంక్ బండ్లోంచి కింద దూకుతాను, మీరు కాపాడితే ఈ భూమి మీద ధ్యానం చెప్తాను, లేకపోతే అక్కడ చెప్తాను నేను. అంటే అంత పిచ్చి ప్రేమ, అంత పిచ్చి భ్రమ నాకు. అలాంటి వారి పరమేశ్వరుడి, అలాంటి వారి మాధవి, అలాంటి వారి టీజీ పాండ్రంగేశెట్టి, ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఆయన ఫాలోయర్స్. అంటే పద అని నవ్వి, అంటే నిజంగా చెప్తే దుంకేవాణ్యేమో నేను. అలాంటి అంత డెడికేషన్ పత్రిజీ అంటే. స్పిరిచువల్ ఇండియాలో సాధన దించిన తర్వాత ఆయన ఒక మూలన ఒక చిన్న పిరమిడ్, హ్యాంగింగ్ పిరమిడ్, దాని కింద కూర్చున్నాను. కూర్చొని భూమాతకు, అమ్మా మీ సందేశాన్ని ఇవ్వండి, నేను వైజయ్ శర్మ వెళ్ళిపోతే మీకు ఎందుకు లోటు కలుగుతుంది, ఒక్క మాస్టర్ వెళ్ళిపోతే అంత లోటా అన్నాడు. ఆమె ముందేమంటే 1929 తర్వాత 1979 వరకు, అంటే 1929లో జిడ్డు కృష్ణమూర్తి గారు మైత్రేయ బుద్ధుడుగా అవతరించాలి అనుకొని ఆఖరి నిమిషంలో నా శరీరంలో మరొక ఆత్మ ప్రవేశించడానికి వీలు లేదని వెనక్కి వెళ్ళిపోయారు 1929లో. 1979లో పత్రిజీ మహబూబ్ నగర్ నుంచి కర్నూలుకు వస్తూ ఉంటే వారు ఉన్నటువంటి జీపు వ్యాన్ బోల్తా పడి ఆయనలో ఆ క్షణంలో మైత్రేయ బుద్ధుడు వాక్యనాయుడు మాస్టర్. 50 సంవత్సరాల తర్వాత. ఒక వ్యక్తి అంటే ఏమనుకున్నావు నువ్వు? ఒక వ్యక్తి కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి ఎంత పని చేస్తుందో నీ కళ్ళారా చూస్తూనే ఉన్నావు. మరి ఇన్ని పూజలు, నోములు, వ్రతాలన్నీ చేస్తున్నా నువ్వు అన్నీ వదిలిపెట్టి ఎంత ఎందుకు పడ్డావు నువ్వు అని అడిగింది భూమాత. నాకు స్టన్ అయిపోయిన, నిశ్చేస్తున్నాయి నా సందేశానికి. 2-3 నిమిషాలు ముగిస్తాను నేను నా ప్రవచనాన్ని. ఇంకా ఏమంటే భూదేవి, ఈయన కొన్ని లక్షల మందికి ధ్యానం చెప్పాడు, కొన్ని వేల క్లాసులు నిర్వహించాడు, ఎంతో మంది అద్భుతంగా దోగు తీసుకొచ్చాడు. మృదు స్వభావి, నవ్వుతూ అందరినీ పలకరించే మనస్తత్వం, ఎంతో మందిని
మాస్టర్స్గా తయారు చేశాడు. ఈయన బయటకు పోవడం వల్ల ఆయన ఏమీ సాధించలేదు, కామ్గా ఉన్నాడు. ఎంతైతే ఈయన ప్రచారం చేశాడో ఈ భూమి యొక్క 5th డైమెన్షన్ స్టేట్కి ఉపయోగపడేవాడో అంత లోటు వచ్చింది నాకు. అటువంటి మాస్టర్ మళ్ళీ రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది నాకు లోటు ఉంది భూమా. మీరు ఆలోచించండి, ఈ 21వ శతాబ్దంలో ఈ భూమి దివి కావాలి. ఇది ఆస్ట్రల్ మాస్టర్ యొక్క ఇష్టం. మనం 5th డైమెన్షన్లో ఉన్నాం, మనం 7th డైమెన్షన్లోకి కూడా ప్రమోట్ కావాలి. చాలామంది పిరమిడ్ మాస్టర్లకు కొన్ని చికాకులు ఇబ్బందులు వస్తున్నాయి. ఇది కారణం మనం 5th డైమెన్షన్లోకి కావడం వల్ల లేదా 5th డైమెన్షన్ దాటడం వల్ల చాలామంది పిరమిడ్ మాస్టర్లకు జ్ఞాపక శక్తి తగ్గుతోంది. ఎందుకంటే ఆ జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గుతుంది అంటే కారణం అనవసరమైన విషయాలన్నీ గుర్తు తెచ్చుకోకూడదు అని వాళ్ళు కల్పించినట్టు ఒక అద్భుతమైన స్థితి ఇది. కృష్ణారావు గారు అనేటువంటి మాస్టర్కి ఈ మధ్య ఆయన కాస్మిక్ వాలీలో ఉంటాడు, లెమోరియన్ మాస్టర్స్ వచ్చి సందేశాలు ఇస్తూ ఉన్నారు ఇలాంటి సంచుతాయి. దీని గురించి నేను బాగా స్టడీ చేశాను. ఆయన చెప్పింది లక్షల పాళ్ళు కరెక్ట్. కనుక మనం 5th డైమెన్షన్లో ఉన్నాము, కొంతమంది దాటుతూ ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ లేని ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ డిసెంబర్ మనం పోల్చుకుంటే జనవరి నుంచి పిరమిడ్ మాస్టర్లదే రాజ్యం. ఈ భూమి దివి కావడానికి 21వ శతాబ్దం అనేది అతి ముఖ్యమైనది. పత్రిజీ కంటే ముందు గాయత్రి పరివార్ యొక్క ఫౌండర్ శ్రీరామచర్మ ఆచార్య వారు, వారి ముఖ్య శిష్యుడు రామకృష్ణ గురువు గారు ఇదే ఆశించారు, ఇదే ప్రచారం చేశారు, వెళ్ళిపోయారు. వారికంటే గొప్పగా ప్రచారం చేసిన వారు ఈ భూమి దివిగా మారాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారి మార్గంలో మనందరం పయనిస్తూ మరి ఈ జగన్నాథ గట్టుకు గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిన వెంటనే మనం దీనికి సంబంధించినటువంటి డబ్బు దేశమంతా తిరగవలసిన అవసరం లేకుండా ఈ రాయలసీమలోనే పరమాద్భుతంగా మనం అందరం తయారు చేసి ఇవ్వగలమని మనసా వాచా కర్మలను కోరుకుంటున్నాను. ఈ కర్నూలు అనేది రాయలసీమ ముఖద్వారం. తిరుపతి ఈ రాయలసీమకి అంత్యం. ఈ కర్నూలు తిరుపతి మధ్యన ఉన్నటువంటి ఈ దేశం అంతా కూడా, ఈ జిల్లాలంతా కూడా ఖనిజ సంపదకు అలరారేటువంటి జిల్లాలు. ఈ ఖనిజ సంపద ఈ మైత్రేయ బుద్ధ పిరమిడ్ వస్తుందో మరి జగన్నాథ గట్టు పిరమిడ్ నాకు తెలియదు. ఈ పిరమిడ్ వల్ల ఈ పిరమిడ్ యొక్క ఎనర్జీ ఈ రాయలసీమ అంతా కూడా సోకి ప్రతి ఒక్కరూ జ్ఞానులు శాకాహారులు కావాలని, పిరమిడ్ శక్తిని వీరందరూ కూడా కైవసం చేశాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్నాథ గట్టు ట్రస్ట్ వారికి, మా పరమేశ్వరుడి గారికి, పాండవ శెట్టి గారికి, మాధవ్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. జై పత్రిజీ, జై సదానంద యోగి, జై బుద్ధ భగవాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఈ సందర్భంగా ఒక 2 ముఖ్యమైన విషయాలు నేను మీతో షేర్ చేయాలి. మారం శివప్రసాద్ సారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టరు. వారి సేవలు మరి పిరమిడ్ సొసైటీకి, పిఎస్ఎస్ఎంకి ఎంతో గొప్పగా సేవలు అందించారు. ఆయన అందిస్తూ ఉన్నారు. వారికి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. వారి మాటలో ఒక మాట అన్నారు, మరి సేవాదల్ అనేది ఎవరి ఆలోచన, మరి పరమేశ్వర్ రెడ్డిదా, పాండురంగయ్య గారిదా, మరి పత్రి గారిదా అని. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో సార్ ఉన్నారు, మర్చిపోయినట్టున్నారు. అయితే ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తాను. సేవాదల్ స్టార్ట్ చేసిన తర్వాత పత్రి సారు ఓంకారేశ్వరానికి పిలిచారు నన్ను. నేను సాయంత్రం 6ంటికి వెళ్ళి సార్ని కలిశాను. కలిస్తే రాత్రి 12ంటికి రా నువ్వు అన్నారు. మరి అపాయింట్మెంట్ ఏమో అర్థం కాలేదు నాకు. 11:45కి వెళ్ళి తలుపు కొట్టాను. మారం సార్తో పాటు కొంతమంది కూర్చోన్నారు. అందరు వెళ్ళిపోయారు. సారు, నేను, పత్రి సారు ముగ్గురం ఉన్నాం. సార్ సేవాదల్ గురించి ఏమైనా చెప్తారా, మరి రాత్రి రమ్మన్నారా అని అడిగా నేను. అంటే ఏమైనా ఢిల్లీలో మార్పులు చేయాలా సేవాదల్లో, మరి ఎక్కడైనా ఏమైనా వేరే రాష్ట్రాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని అడిగాను. లేదయ్యా, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అందుకే నేను నీకు రమ్మన్నాను అన్నారు. ఏం చెప్తారు అని అనుకున్నాను. ఐమాక్స్ స్క్రీన్ తెలుసు కదా, ఐమాక్స్. నేను సేవాదల్ పెట్టాలనుకున్నానయ్యా. సార్ చెప్పిన మాటలు ఇవి. నేను సేవాదల్ పెట్టాలనుకున్నాను, స్టార్ట్ చేయాలనుకున్నానయ్యా. ఐమాక్స్ స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద పైవాడు నీ బొమ్మ చూపించాడు, పని నీకు అప్పచెప్పాను అన్నాడు. పునాదులు మన టీంకి అప్పచెప్పారు. ఇప్పుడున్న టీం ఏదైతే ఉందో మరి అప్పచెప్పేశారు సార్.
దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత పాండురంగ శెట్టి గారిని నన్ను కర్నూలుకు పిలిపించారు. నేను హైదరాబాద్లో ఉన్న టైంలో పిలిచి జగన్నాథ గట్టు బాధ్యతలు తీసుకోండి మీరిద్దరని చెప్పారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, పాండురంగ శెట్టి గారు కృష్ణుడు, నువ్వు అర్జునుడు, మీరు కృష్ణార్జునుడు మాదిరి పనిచేయాలని చెప్పారు. వారి ఆలోచనలు నా పని ఇప్పుడు అదే సాగుతోంది సార్. పాండురంగ శెట్టి గారు ఎస్ సార్. సో కృష్ణార్జునులాగా మీరు జగన్నాథ గట్టుని మీరు డెవలప్ చేయాలి, మరి ఈ పనిని టేకప్ చేయండి, ల్యాండ్ విషయం వర్క్ చేయండి, డెవలప్మెంట్ చేయండి అని చెప్పి మా ఇద్దరికి ఆ రోజు సారు మరి అప్పచెప్పిన తర్వాత అప్పుడు వేరే ట్రస్ట్ వాళ్ళు మన మెంబర్స్ చూసేవాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు సార్. ఇన్సిడెంట్ జరిగాయి. కాబట్టి పత్రి సారు సేవాదల్ని ఒక భవిష్యత్తు తరాలకి ధ్యానాన్ని అందించే ఒక వ్యవస్థలాగా తీసుకెళ్లాలి. ఎందుకంటే స్కూల్స్ అడాప్షన్ జరగాలి, మండలానికి 2 స్కూల్స్ జరగాలి, భవిష్యత్తు తరాలకి పిల్లలకి ధ్యానం అందాలి, నైతిక విలువలు, ధ్యానము ఇవన్నీ కూడా పిల్లలకు అందించాలని చెప్పి ఆయన ఎంతగానో కోరుకున్నారు. ఇదే సందర్భంగా నేను ఇంకొక పాయింట్ చెప్పాలి. లక్ష్మీ జగన్నాథ గట్టు గురించి ఒక 2 విషయాలు చెప్తాను. లక్ష్మీ జగన్నాథ గట్టుకి ఈ పేరు ఎలా వచ్చిందంటే, మీ ఎదురుగా జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. జగన్నాథ స్వామి టెంపుల్ అది స్వయంభూగా వెలిసిన మహావిష్ణు యొక్క అవతారము, శివలింగం రూపంలో వెలిసిన గుడి అది. శ్రీకృష్ణదేవరాయలు ఆ గుడి కట్టించారు. 2 ఫ్లోర్స్ ఉండే గుడి అది. 2 ఫ్లోర్స్ ఉంటాయి, కింద అంతా కూడా వచ్చిన వాళ్ళు ఉండేదానికి పైనంత గుడులు ఉంటాయి. సో శ్రీకృష్ణదేవరాయలు ఆ గుడి నిర్మించారు. అందుకే దీనికి జగన్నాథ గట్టు అని పేరు వచ్చింది. జగన్నాథ గట్టు మీద ఇంకొక విశేషం ఉంది. మీరు ఎదురుగా మన ప్రాంగణానికి, మన గేట్కి ఎగ్జాక్ట్లీ ఎదురుగా ఒక జడలయ్య స్వామి అనే సమాధి ఉంది. జడలయ్య స్వామి, మీరు అందరూ తప్పకుండా అక్కడ కాసేపు ధ్యానం చేయండి. జడలయ్య స్వామి అని ఎందుకన్నారంటే, ఆయన నడిస్తే జడలు వాకేటివి. ఆయన ఒక ఆల్కెమిస్ట్ అన్నమాట. ఆల్కెమిస్ట్ అంటే రసవాది, యోగి వేమన ఆల్కెమిస్ట్. అంటే ఒక ఏదన్నా మెటల్ తీసుకొని ఆ మెటల్ మీద వాళ్ళు ఒక ఆకు రసాలని పోస్తే బంగారం అయ్యేది. సో అటువంటి రసవాది ఆయన. అందుకే పత్రిసార్ ఆల్కెమిస్ట్ అంటే. యోగి అంటే ఎవరంటే, వచ్చే దుఃఖాన్ని, ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అమృతంగా, ఆనందంగా మలుచుకునేవాడే యోగి అని చెప్పేవాడు సార్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆల్కెమిస్ట్ కావాలనేవాడు ఆయన. ఆల్కెమిస్ట్ అంటే యోగి. కాబట్టి అది మరి జడలయ్య స్వామి గురించి. తర్వాత ఒకసారి 2010 సంవత్సరంలో శ్రీలంక నుంచి ఒక 10 మంది బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చారు పత్రిసార్ని కలవడానికి. వచ్చినప్పుడు జగన్నాథ గట్టు మీదకి వెళ్ళి వాళ్ళని చూపించుకొని రమ్మని చెప్పారు సారు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత కిందకి వెళ్ళి కోనేరు మీద వెళ్తుండగానే వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు. అదేంటంటే, ఇది ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టారు. అంతవరకు మనకు తెలియదు. కింద కోనేరు ఉంటుంది. కోనేరు స్తంభాల మీద ఇలా బోధి ఆకులు చెక్కబడి ఉంటాయి. బోధి ఆకులు మీరు కిందకి వెళ్ళి మెట్లు దిగి కిందకి వెళ్ళి అందరూ గమనించండి. అది ఎక్కడైతే బుద్ధిస్ట్ మాంగ్స్ బౌద్ధ ఆరామాలని కట్టుకుంటారో అక్కడ ఈ సింబల్స్ని చెక్తారు వాళ్ళు. కాబట్టి ఈ స్థలము ఒక బౌద్ధ ఆరామము 2000 సంవత్సరాల క్రితం. యోగులు నడయాడిన స్థలం ఇది. యోగులు సాధన చేసిన స్థలం ఇది. పత్రిసారు దీన్ని ఎంచుకున్నారు. మరి పత్రిసారు మాటల్లో జగన్నాథ గట్టు గురించి ఏమన్నారంటే, ఇది భవిష్యత్తులో బుద్ధక్షేత్రం అవుతుంది అని చెప్పారు సారు. బుద్ధక్షేత్రం అంటే ఒక మనిషి బుద్ధుడుగా మారే ప్లేస్ అని, ఒక సాధకుడు బుద్ధుడుగా మారే ప్లేస్ అని అర్థం. మెక్సికోలో నాగవల్స్ అనే తెగ ఉంటుంది. వాళ్ళు ఊరు బయట అన్ని పిరమిడ్స్ కట్టుకొని ఉంటారు. మీరు గమనిస్తే పిరమిడ్స్ ఉంటాయి అక్కడ. ఆ నాగవల్స్ అనే తెగని ప్రజలు ఏమనుకుంటారంటే, ఇట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ మ్యాన్ బికమ్స్ గాడ్ అని చెప్తారు. పిరమిడ్లో వాళ్ళు ధ్యానం చేస్తారు. అక్కడ పిరమిడ్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ మ్యాన్ బికమ్స్ గాడ్ అని చెప్తారు. కాబట్టి ఇది బుద్ధక్షేత్రం అవుతుంది. వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో ఇక్కడ బుద్ధులు తయారవుతారు, ఎంతో మంది బుద్ధులు తయారవుతారు జగన్నాథ గట్టు మీద అని చెప్పి సార్ చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్నాథ గట్టును ఆత్మ అని చెప్పారు సారు. అంటే ఎంత ఇష్టమో మరి ఆయన ఆత్మని ఎందుకు అన్నారో మరి నిజంగా అర్థం కాలేదు. కానీ జగన్నాథ గట్టును ఆత్మ అని చెప్పారు సార్.
అంత ఇష్టమైన ప్లేస్ ఇది, అంత పవర్ఫుల్ ప్లేస్ ఇది. మూడో మాట ఏం చెప్పారంటే భూమి మీద ఉన్న అత్యంత పవర్ఫుల్ ప్లేసుల్లో జగన్నాథ గట్టు ఒకటే అని చెప్పారు ఆయన. నాలుగో విషయం ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు ఈ 13 ఎకరాల భూమిలో ఈ పిరమిడ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక 3 ఎకరాల స్థలం క్లీన్ చేసి పెట్టి ఉంటుంది. అక్కడ మనము వాళ్ళు విపස්සన వాళ్ళు ఎలాగైతే ఆ డిసిప్లిన్లో ధ్యానం 11 రోజులు లోపలికి వెళ్తే బయటికి రాకుండా చేస్తారో ఆ విధమైన సాధనా క్షేత్రాన్ని, మౌన ధ్యాన సాధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేయమన్నారు సార్. రాబోయే రోజుల్లో ఇది ఒక సాధనా క్షేత్రంగా విలసిల్లుతుంది. జగన్నాథ గట్టు సాధన అంటే జగన్నాథ గట్టు గుర్తుకు రావాలి. అటువంటి సాధనా క్షేత్రంగా ఇది స్థిరం కాబోతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మనం కూర్చున్న ప్లేస్ వెనకాల సారు లాస్ట్ విజిట్ అది. ఆ రోజు ఏం చెప్పారంటే ఇక్కడ 108/108 పిరమిడ్ రావాలని చెప్పారు సారు. రోడ్డు రావడము వారి కళ. మరి పాండురంగయ్య శెట్టి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో మనం ఈ ధ్యానమా యజ్ఞానికే మనం రోడ్డు వేసుకున్నాం. పాండురంగయ్య శెట్టి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ యజ్ఞం అనుకోగానే ఎంతో డెవలప్మెంట్కు నోచుకునింది జగన్నాథ గట్టు. ఆల్రెడీ 20 బాత్రూమ్లు ఉన్నాయి, కొత్త బాత్రూమ్లు 60 కట్టాము. కాబట్టి 3000 మంది వచ్చినా, 4000 మంది వచ్చినా, 5000 మంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వారు అన్ని నిర్మాణాలు చేశారు పాండురంగయ్య శెట్టి గారు. రోడ్డు వచ్చింది, బాత్రూమ్లు వచ్చాయి. ఆల్రెడీ మన జగన్నాథ గట్టు మీద 2 సంవత్సరాల క్రితం ఒక 1 year బ్యాక్ మరి ఆర్కిటెక్ట్ రంగనాథ్ రెడ్డి గారు, వారు మహానుభావులు, వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి వారి చొరవతో మరి సుబ్బారెడ్డి గారు, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, వారిని తీసుకొచ్చి అయ్యా ఇది సేవాదల్ ట్రైనింగ్ సెంటర్, ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలి ఇక్కడ అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసి మన పక్కన ఉన్న ఈ హాలు నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సేవాదల్ దాన్ని నిర్మించి ఇచ్చారు ఆయన. పత్రి గారు జగన్నాథ గట్టుని నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్గా డిక్లేర్ చేశారు. నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అంటే దేశంలోని ప్రతి జిల్లా నుంచి వాలంటీర్స్ వచ్చి ఇక్కడ శిక్షణ పొందాలి. దిస్ ఈజ్ ది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఫర్ పిఎస్ఎస్ఎం. పత్రి సార్ సేవాదల్ని ఎప్పుడు దిస్ ఈజ్ మై ఆర్మీ అనేవాడు ఆయన, ఇది నా సైన్యం అని చెప్పేవాడు. కాబట్టి రానున్న రోజుల్లో మరి పత్రిజీ సైన్యం తయారవుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్. కాబట్టి ఇది విషయాలు జగన్నాథ గట్టు గురించి ఇస్తాను సార్ కొంచెం. సో మీరు అందరూ కూడా చక్కగా సాధన చేసుకోండి. మనం ఇటువంటి యజ్ఞాలు ఇంకా ఎన్నో చేసుకుందాం. మనము ఈ 3 రోజులు మీ అందరూ వచ్చినందుకు మీకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు ఒకటి మాట చెప్తాను. సార్ అనేవారు ఎప్పుడు దేనికైనా టైం రావాలి అని. టైం వచ్చేసింది. అందుకే ఈ 13 ఎకరాలకు పర్మిషన్ రావడానికి ముందు మనం ఏమి చేయాలనుకునే దానికి ఇది ఒక నాంది ప్రస్తావన కోసం ఈ యజ్ఞం. సో అందరూ మీ పర్సులను రెడీ చేసుకోవాలి. మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు ఒకసారి గట్టిగా చెప్పలకూడదాం. కర్తల్లో సేవదలు జరుగుతోంది. పాండురంగయ్య శెట్టి గారు ఈ యజ్ఞం చేయాలని ఆయన పూనుకున్న వ్యక్తి ఆయనే. సో ఈ ఆలోచన ఫస్ట్ వచ్చింది పాండురంగయ్య శెట్టి గారికి. దాని నెక్స్ట్ ఆయన అమలు చేయాల్సిన వ్యక్తి ఎవరంటే పరమేశ్వర రెడ్డి గారు. పాండురంగయ్య శెట్టి గారికి ఆ ఆలోచన రావటం, పరమేశ్వర రెడ్డి గారు ఇద్దరు పిలిచి నన్ను అడిగారు ఏంటి యజ్ఞం చేద్దామంటే, మీరిద్దరూ ఓకే అంటే మేము రెడీ సార్ అని చెప్పటం. సో అలాగే ఈ కార్యక్రమం జరిగింది. సో ఫస్ట్ ఆలోచన పాండురంగయ్య శెట్టి గారిది. కానీ గట్టిగా ఈ చెప్పలు కొడదాం. పత్రి గారే ఆయన ద్వారా అనిపించారు. నేను ఆ సందేశం ఈ రోజుకి నేను ఆ భావంతోనే ఉన్నాను. అందుకని ఈ కార్యక్రమాలన్నీ నాకు ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చేవాళ్ళు అందరితోనూ కలిసి ఈ కార్యక్రమం అలాగే చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జరిగిందంటే అది వెంకటేశ్వరరావు వల్ల మటుకు కాదు, కానీ మొత్తం టోటల్ పిఎస్ఎస్ఎంలో ఉన్న సేవాదళ సభ్యులు కానీ పిఎస్ఎం కానీ మొత్తం అందరూ వచ్చి ఒకళ్ళు మేస్త్రి అయ్యారు, ఒకళ్ళు కూలివాడు అయ్యారు, ఒకళ్ళేమో బాత్రూమ్లు కట్టారు, ఒకళ్ళు ప్లంబర్ అయ్యారు, ఒకళ్ళు ఎలక్ట్రీషియన్ అయ్యారు. కూలోళ్ళు వచ్చేవారు, వాళ్ళు చేసిన చేయి పని వాళ్ళు కూడా వెళ్ళి అన్ని పనులు వీళ్ళే చేసుకున్నారు.
కానీ ఇది ఆ ఆలోచన పాండురంగ శెట్టి గారిది, అమలు చేసిన మటుకు మాత్రం మన పిరమిడ్ మాస్టర్లది, మన సేవాదళ సభ్యులందరిది. సో ఇది థ్యాంక్ యూ. ఈ ధ్యాన యజ్ఞాన్ని డిసెంబర్లో కర్తాల్ ప్రోగ్రాంలో సేవాదళ ఆఫీస్లో కూర్చొని మన డిస్టిక్ ఇన్ఛార్జీలు, మండల్ ఇన్ఛార్జీలు అందరినీ పిలిపించి ఎంతమంది జగన్నాథ్ గట్టు చూశారు అని అడిగాను. 95% మెంబర్స్ ఎవరు జగన్నాథ్ గట్టు చూడలేదని చెప్పారు. సేవాదళ డిస్టిక్ ఇన్ఛార్జీలు, మండల్ ఇన్ఛార్జీలు ఎవరు చూడకుంటే వాళ్ళు మరి వేరే వాళ్ళకి జగన్నాథ్ గట్టు గురించి ఎట్లా చెప్తారు అనే ఉద్దేశంతో ఆ దినమే అందరినీ కూర్చోపెట్టుకొని ఒక్క దినం జగన్నాథ్ గట్టులో ధ్యానయజ్ఞం చేస్తామని చెప్పాను బుద్ధ పూర్ణిమకి. మన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఒక్క దినం వద్దు సార్, 3 దినాలు పెడతాము అన్నారు. బాగా ఆలోచన చేసి చెప్పండి, మా కర్నూలు డిస్టిక్లో చాలా ఎండలు ఉంటాయి, మీరు ఎండలకి తట్టుకొని ఉండగలుగుతారా అని అడిగాను. అడిగితే ఏం లేదు సార్ మేము ఉంటాము, 3 దినాలు ఖచ్చితంగా చేయాలా అన్నారు. ఆ దినం డిసైడ్ చేసేసి తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. ఆ దినమే అందరికీ మన వాళ్ళందరికీ చెప్పేసి బుద్ధ పూర్ణిమ చేస్తాము అని చెప్పి డేట్ అనౌన్స్ చేసేసి దీన్ని ఈ విధంగా తీసుకొని పోవటం జరుగుతూ ఉంది. ఇది మీ అందరి సహకారంతో జరుగుతూ ఉండేది, కానీ నాది కానీ ఎవరిది ప్రసక్తే లేదు. అందరూ అనుకుని అందరూ వచ్చిన దానికే ఇంత సక్సెస్ఫుల్ అయింది. మీ అందరికీ వచ్చి దీన్ని సక్సెస్ చేసిన దానికి నా ధన్యవాదాలు. ఆ రోడ్డు ఇక్కడ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోడ్డు చూపించింది పాండురంగ శెట్టి గారికి. ఇది ఎవరు చేసినా నేను ఆడికి ఎంత కావాలంటే అంత ఇస్తానని ఆ మాట ఇచ్చారు, అది అయ్యింది. అలాగే బాత్రూమ్స్ విషయం కానీ అన్నీ ఆయన అనుకున్నారు, చేశారు. దాన్ని ఆయన ఏమైతే చెప్పారో అవన్నీ విన్నాను. నాకు ఈ రోజు కూడా నా బ్రెయిన్లో అదే ఉంది, అదే అమలు చేశాను. నేను దాని దిశగా రోజు వెళ్ళటం, ఆ సంకల్పం పెట్టడం. కానీ నేను చేశానా ఎవరు చేశారు కాదు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ పనులన్నీ చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన సీనియర్ మాస్టర్స్, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటగా మనందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు చరిత్రలో అత్యంత అద్భుతమైన రోజు. ఈరోజు 5000 సంవత్సరాల కింద కృష్ణ భగవానుడు ధ్యానం గురించి చెప్పాడు అర్జునునికి. తర్వాత ఎంతోమంది యోగులు, మహాయోగులు కూడా ధ్యాన ప్రచారం చేశారు. ముఖ్యంగా 2500 సంవత్సరాల కింద ఒక రాజవంశంలో పుట్టిన ఒక వ్యక్తి ఆ రాజభవనం వదిలేసి ఊరూరా తిరుగుతూ తినరాని తిట్లు, ఎంతో ఆవేదనకు, ఎంతో విమర్శలకు గురి అయి ఆ బుద్ధ భగవానుడు ధ్యాన ప్రచారం చేశాడు. ఒక్కసారి ఆ బుద్ధ భగవానికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. తర్వాత కాలంలో ఎంతో మంది ఇంకా గురువులు వచ్చారు. 40 సంవత్సరాల కింద బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కర్నూలులో మొదలుపెట్టిన ధ్యానమే ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతున్నది కర్నూలు పట్టణంలో. అంటే గట్టిగా ఒకసారి మన గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి. కర్నూలుకు ఒక గొప్ప ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే పత్రిజీ గారు ధ్యానం మొదలుపెట్టిన ప్లేస్, ధ్యానానికి తల్లి లాంటి ప్లేస్ ఈ కర్నూలు పట్టణం. ముఖ్యంగా పత్రిజీ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. పార్వతీదేవి దేనికి ప్రతీక? ధ్యానానికి ప్రతీక. సరస్వతీదేవి దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. లక్ష్మీదేవి దేనికి ప్రతీక? సేవ. అంటే సేవాదళ హెడ్ క్వార్టర్. లక్ష్మీదేవి సాక్షాత్ ఇక్కడనే ఉంది జగన్నాథ్ గట్టు మీద. రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. కాబట్టి సేవాదళ అత్యంత ముఖ్యమైనది. పత్రిజీ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు, నేను ఎప్పుడు ధ్యానం చేయను సార్ అన్నాడు. నీకు అవసరం లేదు స్వామి, సేవ చేసేవాడే అన్నిటికంటే సూపర్ అని చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరం ధ్యానం అనేది
చెయ్యాలి, చేయొద్దు అని అంటలేను. బట్ అన్నిటికంటే అతి ముఖ్యమైనది సేవాదల్. అందుకే పత్రిజీ గారు ఇంత గొప్పగా డిజైన్ చేసి సేవాదల్ హెడ్ క్వార్టర్ అన్నాడు. అంటే రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మన పిరమిడ్ సేవాదల్ వారు పాల్గొనే విధంగా 1,00,000 మంది సేవాదల్ వాలంటీర్స్ ఇక్కడ తయారు చేసే వరకు పరమేశ్వర్ రెడ్డి గారు ఇక్కడనే ఉండాలి. కాబట్టి 1,00,000 మంది సేవాదల్ ట్రైన్డ్ సత్య సాయిబాబా వారిది 7 లక్షల మంది వాళ్ళ సేవాదల్ వాలంటీర్స్. అంత ఒక గొప్ప కార్యక్రమం, వ్యవస్థ, సంస్థ. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే జగన్నాథ గట్టుకు గత 5 సంవత్సరాల నుంచి పరమేశ్వర్ రెడ్డి గారు వెంబడి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో ఎంతో కష్టపడ్డాం. పోయిన గవర్నమెంట్లో చిన్న ఒక త్రుటిలో మిస్ అయిపోయింది, లేకుంటే అప్పుడే అయిపోయేది. కానీ ఏదైనా మారం గారు చెప్పినట్టు కాలం టైం అయ్యే వరకు మీరు ఎంత చేసినా ఏమి చేసినా అది కాదు అనేది. కానీ ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే మొన్న నా దగ్గరికి వచ్చారు, సార్ 3 రోజులు యజ్ఞం చేస్తామని. నాకు ఆయన చూసి బాధ అనిపించింది. పరమేశ్వర రెడ్డి గారికి 3 జేబులు ఉన్నాయి, పాయింట్కు 2, షర్ట్ కోటి, 3 జేబులలో కలిపితే 3 రూపాయలు కూడా ఉండవు ఆయన దగ్గర. పాపం సాదా సీదా మనిషి. నాకు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసు. సార్ నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రాం ఎడబెట్టుకుంటున్నావు, పుట్టుకున్నా ఎట్లా మేనేజ్ చేస్తావు అని నాకు భయంతో నో అనలేను. కాబట్టి చేయండి డాక్టర్ గారు అన్నాం. చూడండి నేచర్ పత్రిజీ గారు ఎలా జరుపుకున్నారు. 45 డిగ్రీల ఎండ ఉంది. ఎంతమంది ఈ ఎండ అనేది లెక్క చేయకుండా ఎంతోమంది మాస్టర్స్ అద్భుత ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసుకున్నందుకు మనం ఒకసారి చప్పట్లతో మనమే అభినందన చేసుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నారు, ఎవరు నాతో అన్నారు, సార్ ఎండ ఉన్నది, ఈ వేరే టైం అయితే బాగుంటుంది. కాదు, ఎండల్లోనే ధ్యానం చేయాలి, 45 డిగ్రీలలో ధ్యానం చేయాలి. కాబట్టి నా సలహా ఏంటంటే బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలు ఇక రాబోయే రోజుల్లో అత్యంత అద్భుతంగా కని విని ఎరగని రీతిలో ఈ జగన్నాథ్ గట్టులో కైలాసపురంలో ఎలా కార్యక్రమాలు జరుగుతావో అలా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుందాం. డాక్టర్ గారు ఎవరు చెప్పినా డేట్ మారవద్దు, అదంతా నేచర్ డిసైడ్ అయింది. 50 డిగ్రీలు వచ్చిన పిరమిడ్ మాస్టర్కి ఎండేముంటుందమ్మా, చలి ఏముంటుంది? అవునా? ఎండ చలి అనేవాడు పిరమిడ్ మాస్టర్ కాడు. అవునా? హిమాలయాస్లో -20 డిగ్రీస్లో బట్టలు లేకుండా ధ్యానం చేస్తారు. మనం కూడా అలాంటి వాళ్ళమే, కానీ అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాం. అందుకే ఎండ లేదు, వాన లేదు. ప్రతి సంవత్సరం అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుకుందాం. ముఖ్యంగా వ్యక్తిగతంగా నేనుగా హైదరాబాదు ట్రస్ట్ తరఫున వారికి ఎన్నోసార్లు చెప్పాను, సార్ ఒక అనుబంధ సంస్థంగా ఇది అభివృద్ధి చేద్దాం, ఎప్పుడు మీ ఎంట ఉంటాం. హైదరాబాద్ ట్రస్ట్ వారు కానీ నేను కానీ సహాయ సహకారాలు ఎప్పుడు అవసరం ఉన్నా అందిస్తామని, ఈ ల్యాండ్ తీసుకునే విషయంలో, ల్యాండ్ పేమెంట్ గవర్నమెంట్కి చేసే విషయంలో కూడా ట్రస్ట్ తరఫున డెఫినెట్లీ హెల్ప్ చేద్దాం. మనమంతా ఒక కుటుంబం. మన లక్ష్యం ఏంటిది? బ్రహ్మశ్రీ పత్రిజీ గారి లక్ష్యం ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలి. ఈ భూమండలం మీద మొత్తం శాంతి మండలం కావాలి. పోలీసు లేని ప్రపంచం కావాలి, మిలిటరీ లేని ప్రపంచం కావాలి, అణుబాంబు లేని ప్రపంచం కావాలి. అయ్యే రోజు వరకు పత్రిజీ గారి యొక్క లక్ష్యం నెరవేరే వరకు పిరమిడ్ మాస్టర్ చేస్తూనే ఉంటాడు, యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు, ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాడు. మరొకసారి మీ అందరికీ నా విజ్ఞప్తి, మనకున్న సమయంలో రోజుకు 10 మంది కన్నా కొత్త వారికి ధ్యానం గురించి తెలపాలి, 10 మందికి పిరమిడ్ గురించి చెప్పాలి. ఇలా ప్రచారం చేస్తూనే ఉండాలి. జగన్నాథ గట్టు వచ్చే రోజుల్లో 100% అభివృద్ధి జరిగే వరకు మనందరి లక్ష్యం. డాక్టర్ గారికి మనందరం సపోర్ట్ చేద్దాం. చాలా అమాయకుడు ఆయన, నాకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్, వండర్ఫుల్ డాక్టర్ గారు. మరొకసారి పరమేశ్వర్ రెడ్డి గారి బృందానికి గట్టిగా చప్పట్లతో, చాలా గట్టిగా కర్నూలు పట్టణానికి తెలవాలి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి. థ్యాంక్ యూ మాస్టర్స్. అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. జగన్నాథ గట్టు భూమి 13 ఎకరాల భూమి. ఈరోజు ఇంకా మనం ఇక్కడ ఉన్నాము అంటే ఒకే ఒక కారణం, విజయభాస్కర్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి సీఎం టేబుల్ వరకు మన ఫైల్ని వారే మూవ్ చేశారు. వారు గనక ఇన్వాల్వ్ కాకుండా ఉండి ఉంటే, వారు గనక చొరవ తీసుకొని
మరి ఎక్కడెక్కడ కదిలించాలో అలా కదిలించకుండా ఉండింటే ఈ రోజు మన చేతుల్లో ఉండేది కాదు ఈ భూమి. సత్యం మాట్లాడుతున్నాను సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈరోజు ఈరోజు ధైర్యంగా క్యాబినెట్కి వెళ్ళాలనే ప్రపోజల్లో మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు. సార్ వీ నీడ్ యువర్ హెల్ప్ అగైన్ సార్. సో పిఎస్ఎస్ఎం సేవాదల్ వారికి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఎందుకంటే భూమిని నిలబెట్టారు ఆయన, ఈ భూమిని నిలబెట్టారు, చేయి జారకుండా నిలబెట్టారు. పోయిన ప్రభుత్వంలో ఆయన కొన్ని వందల కాల్స్ అటెండ్ అయ్యారు. నేను రాత్రి పగలు తేడా లేకుండా కొన్ని వందల కాల్స్ నేను విజయవాడలో 15 రోజులు, కర్నూలులో 15 రోజులు, అటు హైదరాబాదు 2 సంవత్సరాలు ఆ ఫైల్ మూవ్మెంట్ చూసాం. వారి ఓపిక, వారి సహాయము సార్ సేవాదల్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. విజయ్ భాస్కర్ రెడ్డి గారి చైర్మన్, కైలాష్పురి చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఒకసారి పత్రిజీ ఫిలిమ్స్ క్లాప్ చేద్దాం మాస్టర్స్. అందరికీ నమస్తే అండి. వాల్ పోస్టర్ని మనం రిలీజ్ చేసుకుంటున్నాం. ఇది ప్రతి పిరమిడ్ సెంటర్లో, ప్రతి మెడిటేషన్ సెంటర్లో కూడా ఈ వాల్ పోస్టర్ని మనం పెడదాం. జూలై 19వ తేదీ బ్రహ్మర్షి పత్రిజీ సినిమా 100 థియేటర్లో రిలీజ్ అవుతున్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం. ఓకేనా? ఇక్కడే స్టాల్లో ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి ధ్యాన కేంద్రంలో ఈ పోస్టర్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వ్యక్తి వెనక మరొక వ్యక్తి మనసా వాచా కర్మణ సేవ చేసేవారు ఉంటారు. ఈ నా శ్రీమతి చంద్రకుమారి నా జీవితంలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. మా పెళ్ళై ఈ సంవత్సరం 50వ సంవత్సరం పూర్తవుతుంది. కానీ మేము 1,00,000 సార్లు పోట్లాడుకుంటాం. 10 నిమిషాలు అంతే. ఎవరు నెగ్గేవారు? దాదాపు ఆవిడే. ఎందుకంటే షీజ్ ఎ క్రిటిక్, షీజ్ అన్ అడ్వైజర్, షీజ్ ఎ ఫాలోయర్. సో ఈ కాలంలో పెళ్ళైన సంవత్సరం వాళ్ళు విడాకులు తీసుకుంటూ ఉన్నారు. వింటూ ఉంటే, చదువుతూ ఉంటే ఎంతో బాధ అవుతుంది. 50 సంవత్సరాలు మేము పూర్తి చేయగలమంటే నిజంగా నాకు గర్వంగా ఉంది. నేను ఎన్ని పడ్డానో, ఎన్ని లేచానో, ఎన్ని కూర్చున్నానో, హెచ్చులు తగ్గులు, పైన కింద, ఎన్నో అవమానాలు, ఎన్నో మానసిక హింసలు, కానీ ఎన్నో గౌరవాలు. ఈ భూమి మీద నాకు లభించిన గౌరవం తక్కువ. ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. నేను ఒక 8-10 సంవత్సరాల కింద అనుకుంటాను నేను ఒకసారి రాజశేఖర్ గారు, జగతి బాబు వాళ్ళ మామ, సీనియర్ మోస్ట్ మాట్లాడిన కర్తలు ఉంటారు. ఆయన ఒకసారి పత్రిజీని అడిగారట. ఏమని అంటే, మారం గారికి ఆయన చేసిన పనులకు తగినట్లుగా ఈ భూమి మీద సరైన గౌరవం లభించలేదు అని అడిగారట. అంటే పత్రిజీ అన్నారట, ఇక్కడ తక్కువగా చూడబడిన వాడు అక్కడ ఎక్కువగా చూడబడతాడు. దానికి తగినట్లుగానే మా కార్ఖానాలో ఎంతోమంది మాకు సహకారంగా పనిచేసిన వాళ్ళకందరికీ ఆయన జ్ఞానరత్న బిరుదు ఇచ్చాడు. నాకు కానీ, నిర్మలా మేడం కానీ జ్ఞానరత్న ఇవ్వలేదు, జ్ఞానరత్న ఇవ్వలేదు, బ్రహ్మర్షి ఇవ్వలేదు. ఏదో మా ఇంట్లో కొన్ని మాటల్లో మా బెడ్రూమ్లో ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఇంత రిలాక్స్గా పడుకుంటాడు. కొన్ని 100 సార్లు వచ్చారు మా ఇంటికి ఆయన సికింద్రాబాద్లో. ఆ ఇల్లు ఎంత పుణ్యం చేసుకుందో. ఆయన మాటల్లో మాట్లాడుతూ ఏదో నేను చేసిన వాక్యకు ఆయనకు తృప్తి అయింది. మారం, నువ్వు బ్రాహ్మణ రత్నవయ్యా అన్నాడు. అది నేను రాసుకుంటున్నాను, నా పేరు ముందు బ్రాహ్మణ రత్న అని. ఏ స్టేజ్ మీద నాకు అభ్యర్థి ఇవ్వలేదు. కానీ 2018లో నేను ఒంగోలులో ఒక లెక్చరర్ ఇంట్లో ఉంటే తెల్లవారుజామున 5 గంటలకు ఇలా నన్ను లోపల గడియ వేసుకుని ఏసీ వేసుకుని పడుకున్న ఆ దాంట్లో తెల్లవారుజామున 5-5:30 మధ్య లేపి నేను దిగ్భ్రమతో ఉన్నటువంటి భౌతికంగా వచ్చి, మారం నీకు పరమ గురు మండలిలో సభ్యత్వం ఇచ్చారు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఒక దిగ్భ్రమ. వెంటనే అదృశ్యమయ్యారు ఆయన. ఒక వారం తర్వాత సికింద్రాబాద్లో మా ఇంటికి వచ్చారు. ఆ సందర్భం ఏంటంటే, పత్రిక చిన్నమ్మాయి పరిమళ పత్రి 2nd డెలివరీ, మా అమ్మాయిని కనబోతోంది. ఆ న్యూస్ వినాలని దారిలో పోతూ మా ఇంటికి వచ్చారు. అక్కడ కూర్చున్నారు. న్యూస్ వచ్చింది, ఎంజాయ్ చేశారు. తర్వాత ఐస్ క్రీమ్ తిన్న, అందరికీ పెట్టారు. అయిపోయింది. పోతుంటే అడిగాను నేను, సార్ వారం కింద ఒంగోలులో ఇలా వచ్చారు, ఇలా చెప్పి వెళ్ళారు, ఇది ఏంటి సార్ అన్నాడు. అవునయ్యా, అవును, నువ్వు మారలేదు, మేమే మారా నీకోసం అన్నాడు ఆయన.
ఆ తర్వాతనే మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ పూర్తి చేయగలిగాం. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ పూర్తి చేయగలిగాం. రిసెప్షన్ బిల్డింగ్ పూర్తి చేయగలిగాం. ద్వారకా నివాస్ 3 ఫ్లోర్లు పూర్తి చేశాం. 3rd ఫ్లోర్లో కార్డ్స్ మాత్రం వేయాలి. వీటన్నిటికీ వెనుక బిహైండ్ ది స్క్రీన్ నాకు చేదోడు వారుగా ఉన్నవాడు. నాకు ఒక ఎంత చెప్పాలంటే అన్నీ ఎక్కువే. పత్రిజీ ఆజ్ఞతో నేను ఏ పని చేసినా విజయభాస్కర్ రెడ్డి గారు నా వెంట బయట, చంద్రకుమారి నా వెంట లోపల ఉండడం వల్లనే నేను ఈ విధంగా ఎదగగలిగాను. నాకు ఇంకొక 10-12 సంవత్సరాలు బతకాలనుంది. ఇప్పుడు 72 నడుస్తోంది. పూర్ణ చంద్రోదయం అంటే 1000 పౌర్ణములు సహస్ర చంద్ర దర్శనం చేసే వరకు బతకాలని ఉంది. మరి ఎన్నేళ్ళు బతుకుతానో తెలియదు. కానీ ఈ జీవితం అంతా కూడా కేవలం అభివృద్ధి కోసమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క పరమాద్భుతమైన చైతన్యంలో నేను ఒక అణువును పరమాణువు కావాలని ఈ సన్మానం మా 50 సంవత్సరాల వివాహ సన్మానం భావిస్తున్నాను. థ్యాంక్ యూ. 2018 నుంచి మారం గారితో రోజుగా మాట్లాడేది, చాలా క్లోజ్గా ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ చంద్ర మేడంకు ఎన్ని చప్పట్లు కొట్టాలంటే కని విని ఎరగని రీతిలో మారం గారిని 50 సంవత్సరాలు భరించిందంటే ఆమె ఒక మనిషి కాదు, ఒక శక్తి, సాక్షాత్ లక్ష్మీదేవి అయి ఉంటుంది. కాబట్టే వారిని భరించింది. మామూలు వ్యక్తులు, ఉమెన్ బీయింగ్స్, మామూలు వ్యక్తులు భరించలేరు. కాబట్టి ఇంకొకసారి గట్టిగా మేడం చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నేను రోజువారీగా చూస్తాను, ఎప్పుడు అనుకుంటాం నాలాంటి మీద కూడా ఆకాశం ఎంత కోపానికి వస్తాడు. అరే ఆ తల్లి ఎట్లా ఉండి నడిపిస్తుంది బండి ఈ కాలము. అయితే కానీ మారం గారి కోపం ఆ క్షణమే ఆయన అభివృద్ధి గురించే తప్ప ఎన్నడూ స్వార్థం గురించి ఆయన గురించి కాదు. ఏ సందర్భంలో కూడా ఇది కావాలి అని అడిగేది. ఒకటే ఏంటంటే అభివృద్ధి అనుకున్నాడంటే 2వ నిమిషం కావాలి అనేది ఆయన తపన. అందుకే ఇలా కైలాసపురంలో అన్ని అభివృద్ధి పనులు ముందుకు పోతున్నాయంటే ఇప్పుడు అడుగుతున్నాడు, సార్ 80 రూములు కడతా, పర్మిషన్ ఇవ్వండి. 72 సంవత్సరాల వయసు. ఇక మేము ఆయన కొద్దిగా ఆగు సార్, కొద్దిగా అన్యాయంగా చేద్దామని. నిజంగా ఒక గ్రేట్ మాస్టర్. ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇంత అభివృద్ధి జరగడానికి మారం గారు ఎంతున్నా మేడం గారి పాత్ర ఎక్కువ ఉంది. ఇప్పుడు వారి కైలాసపురంలో క్యాంటీను, ద్వారకా నివాస్ ఎన్నో చూసుకుంటారు. నిజంగా దంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ భూమండలం మీద సేవ చేయడానికి వచ్చిన దంపతులకు 50వ సంవత్సరం, ఎందుకంటే ఆగస్టులో వారిది మెయిన్ ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం వారి 50వ సంవత్సరం ఏమంటారు మ్యారేజ్ లైఫ్ ప్రోగ్రామ్స్ చేద్దాం. గట్టిగా గోల్డెన్ జూబ్లీ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి మారం గారు ఈ దంపతులు సాక్షాత్తు 100 సంవత్సరాలు ఎంత అనండి, 100 సంవత్సరాలు ఉండి మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ అభివృద్ధి అయ్యే వరకు ఇక్కడ ఉండాలని మనం కోరుకుందామా? గట్టిగా చెప్పండి. రైట్. ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా మెసేజెస్. మరి వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఈ మధ్య వచ్చిన ధ్యానంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి.